హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండి. ఈరోజు అయితే పిల్లల ఫంక్షన్ ఉంది స్కూల్లో, అందుకని అక్కడికి వెళ్ళున్నాం అనమాట. ఈ అబ్బాయి కొంచెం కళ్ళద్దాలు ఇవ్వండి అని అడిగితే ఒక రోజు సరదాగా కొడితే ఆడుకుంటా ఉన్నాను అనమాట. పిల్లోళ్ళు అయితే ఇద్దరు, పాప బాబు ఇద్దరు వచ్చి ఫంక్షన్లో ఉన్నారండి. సో మేడమ్స్ దగ్గర ఉన్నాడు, అందుకని వాళ్ళు రాలేదనమాట. వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము బయట కూర్చోన్నాం. బయట అంటే కొంచెం యువతలకు కూర్చోన్నాము. వాళ్ళ స్టేజ్ అమ్మిడిగా ఉన్నారు. అదీగాక మేకప్ వేస్తున్నారనమాట వాళ్ళకి. పాప ఒక సాంగ్ బాబు ఒక సాంగ్ చేస్తున్నాడని, అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాము. దానికోసం మా చెల్లి కూతురు అనమాట. చెల్లి కూతురు చేసేసి వచ్చేసింది. మా దీక్షిది అయిపోయింది అనమాట. బాబు ఫస్ట్ క్లాస్కి వెళ్తాడనమాట. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ డే అంట, అది జరుగుతుంది. ఇప్పుడు వాడిని ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేయడానికి ఫంక్షన్ లాగా చేస్తారంట. నాకు కూడా తెలీదు, బాగా చూస్తున్నాను నేను కూడా. పాప వచ్చి 6th పోద్ది అనమాట, అందుకని ఆంకు కూడా ఉంది ఈ ఇయర్. ఇద్దరికి ఉంది కాబట్టి మా చెల్లిది కూతురుది అయితే ఫంక్షన్ అయిపోయింది, అంటే డ్యాన్స్ అయిపోయింది, అందుకని వచ్చేసింది అనమాట. మా వాళ్ళు ఇంకా కాలేదనమాట. మా బాబు తేవాలి, తర్వాత వాడికి గ్రాడ్యుయేషన్ చేపిస్తారంట. అది అయిపోతే అవును వస్తాడు నా దగ్గరికి. అప్పుడు దాకా ఇల్లేనమాట. చూడండి, బాబుని అయితే తీసుకొచ్చి తినబెట్టి అవును పంపిద్దామని చెప్పి డ్యాన్స్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈ బట్టలు వేసారు వాళ్ళేను, ఇంకా ఏమన్నా పెట్టేసి అవును పంపిద్దామని చెప్పి పెడతా ఉన్నాను. తిన్న తర్వాత మళ్ళీ మేడం దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ స్టేజ్ మీదకి వస్తున్నారనమాట వాళ్ళు. అక్కడ ఇవి ఇచ్చారండి, సమోసా ఒకటి, ఒక మాజా, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారనమాట మనిషికి. ఇంకా అది ఎత్తి మా బాబుకి పెట్టేస్తా ఉన్నాను. వీడు చూడండి, చిన్నగా తినకుండా ఎంత ఫాస్ట్గా తినేస్తా ఉన్నాడు. మా ఆయన నాకు ఒకటి, మా ఆయనకు ఒకటి ఇచ్చారు కదా, వాడికి ఇంకోటి కావాలంటే అది కూడా తీసి ఇచ్చేస్తూ ఉన్నాను. 2 తాగేసి పోయి పాపం ఇంకా ఫుడ్ తినలేదు కదా, టైం అయితే అయ్యిందండి, 8:30 9 అయిపోవచ్చింది. ఇంకా ఫుడ్ తినకపోయారు, ఆకలి వేస్తుంటుంది కదా పిల్లలు కదా, అందుకని చెప్పి వాడికి పెట్టేస్తున్నాను ఫస్ట్. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెడతాను. మా దీక్షి పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. వాళ్ళైతే ఇంక ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు, పొద్దుగుపోయిందని చెప్పి. మా వాళ్ళు అయితే ఇంకా పాపది లాస్ట్ అనమాట, అందరికంటే 5th కదా. ఇంకా అమ్మాయి కోసమైనా మేము వద్రాభద్ర 1 గంట దాకా ఉన్నాం అనమాట. 1 గంట కదలేని 12 ఇంకా ఇంటికి వచ్చి కొనుక్కునే లోపల 1 గంట అయి ఉంటుంది అనమాట. 1 గంట కూడా అయి ఉండదులే, 12:30 అట్లా అయి ఉంటుంది. 12 మాత్రం అక్కడే అయిపోయింది. టైము చాలా లేట్ అయిందిలేండి ఈ ప్రోగ్రాం వల్ల. ఈ పిల్లోడు మాత్రం భలే నొప్పిస్తూ ఉన్నాడు, సరదాగా ఉన్నాడు అనమాట. ఇంకా అందుకని ఆ టోపీ కావాలంటే వాడికి మళ్ళీ. చూడండి ఎడ చూపిస్తున్నాడు, టోపీ నేను చెప్పే లోపల నవ్వుతా ఉన్నాడు. బాబుని అయితే తీసుకుపోయి వదిలిపెట్టేసి వస్తే ఆ ఫంక్షన్కి మాత్రం చేస్తారు. ఈరోజైతే ఈ విధంగా జరిగిపోయిందనమాట. నెక్స్ట్ రోజు మళ్ళీ టిఫిన్ వేసుకోవాలి కదా, టిఫిన్ కూడా వేయట్లేదులేండి, అసలుకి టైం కుదరతలే అనుకొని చెప్పి నేనైతే ఆపాను ఒకరోజు. అంటే ఏదైతే ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డు ఉందో ఆ బోర్డుతో పాటు పక్కన వైట్ మార్కర్ బోర్డు కూడా ఇచ్చింది. ఆ వైట్ మార్కర్ బోర్డులో అవసరాన్ని బట్టి ఆ పిక్చర్ ఇంకా ఇక్కడ వీళ్ళు పర్ఫార్మెన్స్ అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతా ఉంటాను. ఒక రోజంతా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ కానీ చూసినట్టయితే. ఇంకా మేడం ఏం పిలుస్తుందని చెప్పి వెళ్ళాలి అంటా ఉన్నాడు మా బాబు. ఇంకా వాడిని వదిలిపెట్టేసి వచ్చేసామంటే ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి నేను కోట్ కాదు హరణి, అది ఏందో ఇచ్చి గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఏందో ఇస్తారండి, ఒక ఫోటో ఫ్రేము, సర్టిఫికేటు, ఇంకా అంతే అనుకుంటా.
అవి సార్ వాళ్ళ చేత ఇప్పించారనమాట మాకు కూడా. ఆ క్లిప్ అయితే నేను తీయలేకపోయానండి, ఎందుకంటే మేము అందరికన్నా వెనక కొంచెం లేట్గా వెళ్ళాము, అందుకని మధ్యలో మిడిల్లోకి వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఆ ఫోక్స్కి అసలుకి బాగా రాలేదు లైట్ ఫోక్స్ వల్ల. ఇంకా అందరూ ఎంత చూడండి ఏ విధంగా ఉన్నాము జనాలు. ఇప్పుడైతే వీళ్ళు వస్తున్నారనమాట చిన్నపిల్లలు, అందుకని మా వాడు కూడా వస్తున్నాడు, అందుకని తీసానండి ఒక బిట్గా. చూడండి ఇప్పుడు అందరూ ఒకరి తర్వాత ఒకరు అట్లాగే వచ్చారనమాట. వీళ్ళందరూ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి సర్టిఫికేట్లు ఇచ్చి పంపిస్తున్నారు. పిల్లల్నేమో ఆడే పెడుతున్నారండి. నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట వాళ్ళ పిల్లలకి. మేడమ్స్ అంటే కిడ్స్ చెప్తారు కదా వాళ్ళకి, ఆ మేడమ్స్ కూడా మొత్తం స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నారు. ఒక పెద్ద సార్ వచ్చినాడు, ఆ సార్ చేత అందరికీ ప్రిన్సిపాల్ చేత అందరికీ ఇప్పిస్తూ ఉన్నారనమాట. అంతే అండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎట్లా వస్తున్నారు, వీళ్ళు ఏ విధంగా వేస్తున్నారు అంతా వీడియోలో ఉంటుంది కదా, నేను తీసిన వరకు అయితే పెట్టాను, అది చూడండి. వాళ్ళు మళ్ళీ ఒక సాంగ్ కూడా పాటకి డ్యాన్స్ వేశారనమాట. చూడండి రెండో వాడు వచ్చాడు కదా, వాడే అండి మా బాబు. ఇప్పుడు సాంగ్కి డ్యాన్స్ కూడా బాగానే వేసాడండి, పర్లేదు. ఇంకా ఈ బిట్లను చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.
Graduation is a time to remember and time to dream